హాయ్ హలో నేను మీ వైజాగ్ వ్లాగ్స్ కాంచనానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బాదుషా అండి. 1 బౌల్ తీసుకొని 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి కొలతలతో వేసుకోవాలండి. పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. బాగా కలిపి కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. పిండి బాగా ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలండి. మన గులాబ్ జామ్ పిండి ఉంటుంది కదండి, అలాగే స్మూత్గా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకోకూడదు. చూసారండి, ఒత్తి చూస్తే ఎలా, పట్టుకొని చూస్తే ఎలా మెత్తగా ఉండాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. అలాగే మనం ఏదైతే కప్పుతో పిండి తీసుకున్నామో అలాగే 1.5 కప్పు షుగర్ తీసుకోవాలండి. మీకు షుగర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే తీపికి సరిపడా మరి కొద్దిగా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ట్వంటీ మినిట్స్ తర్వాత పిండి చూద్దామండి. ఇలాగ పఫీగా ఉండాలి. ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవాలండి. చపాతీ ముద్దలా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత కట్ చేసుకొని ఒక్కొక్కటి పిండి ముద్ద తీసుకొని ఉండల్లా చుట్టుకోవాలండి. చుట్టుకొని బాదుషా ఒత్తుకోవాలి. మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. అప్పుడే పాకం బాగా పడుతుందండి బాదుషాకి. ఇలా బాదుషా చేసుకొని షేప్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని
ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి బాదుషా వేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలండి. ప్లేట్లోకి తీసుకొని బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు పాకం చూద్దాం. పంచదార బాగా కరిగి పాకం వచ్చిన తర్వాత ఇలా పట్టుకుంటే ఇలా రావాలండి. అలాగే గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదండి, దానికన్నా కొంచెం ఇలా రావాలండి. ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడరు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తరువాత ముందుగా మనం తయారు చేసుకున్న పక్కన పెట్టుకున్న బాదుషాలు అనేవి పాకంలో ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.